మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. ఇక్కడ కేసీఆర్ గారు అంటే ఆయన పెద్ద ఆయన అని చెప్పేసి మాజీ డీసీపీ రాధాకృష్ణరావు ఏమన్నాడంటే అండి, నేను సహకరించాను, వాళ్ళు సహాయం చేశాను అంటున్నాడండి. ఫోన్ ట్యాపింగ్ చేశాను అని చెప్తున్నాడు. ఇది ఎలా చూద్దాం అంటారు మేడం? ఏంటండి దుర్గా ప్రసాద్ గారు, ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటి? రాజకీయ నాయకులు వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగులు ఎంత పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళు ప్రజల్ని కాపాడాల్సింది పోయి ఆయన ఆనందం కోసం, ఆయన కళలో సంతోషం కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లా. ఇది ఏమైపోతుంది ఈ ప్రపంచం? రాను రాను నాకు ఒక ప్రైవసీ లేని జీవితం అయిపోతుంది మనుషులకి. వాళ్ళ దగ్గర ఫోన్ ట్యాపింగ్లు చేయడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి ఇది? నాకేం అర్థం అవ్వట్లేదు. ఇదంతా కరెక్ట్ కాదండి. అసలు ప్రజల్ని పరిపాలించవలసిన వ్యక్తి, ప్రజలకు ఒక కంచెలాగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్లు చేయించడం అంటే దానివల్ల ఏంటి ఒరుగుతుంది వాళ్ళకి? నాకు అర్థం అవ్వదు. అది కరెక్ట్ కాదండి. అసలు చేసేవాళ్ళు కూడాను వాళ్ళు ఏం నేర్చుకున్నారు గవర్నమెంట్ నుంచి? ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ అంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అంటే ఎంత వాళ్ళకి ఏం నేర్పించుంటారు, ఎంత నేర్పించుంటారు ప్రజలకు రక్షణ కల్పించమని. అలాంటి వ్యక్తులు ఇలాంటి పనులు చేయడం ఏందండి? ఒక పెద్ద ఆయన చెప్పాడని కరెక్ట్ కాదండి అసలు ఇది. మీరేమంటారు దుర్గా ప్రసాద్ గారు? మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఇది అస్సలు కరెక్ట్ కాదండి. ఇది వీళ్ళు ఏమన్నారంటే అండి, ఈ ఎలక్షన్ టైంలో ఆ పార్టీకి కావాల్సిన డబ్బులన్నీ కూడా వెళ్ళటానికి ట్రై చేసేవారని పంపించేవారట. అలాగే ప్రతిపక్షం వాళ్ళు ఎవరైనా డబ్బులు పంపించాలని అనుకున్నాకోండి, వాళ్ళు బెదిరించడం కూడా చేసేవారట అండి. అదేంటండి, డబ్బులు పంపించుకుంటే వాళ్ళు వేరే పార్టీ, వాళ్ళ పార్టీకి పంపించుకున్నప్పుడేమో అవి బయటికి రాలా, అదర్ పార్టీకి పంపించినట్టు మాత్రము అది ట్యాప్ చేసేసి వాళ్ళని బెదిరించటము, వాళ్ళని డైవర్ట్ చేసేసి ఆ డబ్బులు ఎందుకు పంపిస్తున్నారని అడగటము. అది కరెక్టేనండి? వీళ్ళకంటే అంత అనుకూలంగా, వీళ్ళకి అనుకూలంగా మాత్రం చేసుకున్నారు, అవతలని మాత్రం పట్టుకొని బ్లాక్ మెయిల్ చేయటం. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్ టైంలో మనీ ట్రాన్స్ఫర్ కి వీళ్ళు అంటే సాయం చేసేవారు మాట అండి. అంటే ఒక దగ్గర పంపించాలనుకోండి, ఫోన్ ట్యాపింగ్ చేయడం పంపకుండా ప్రతిపక్షం వాళ్ళు. వీళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు? మీరు చెప్పింది కరెక్టే. వీళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు అంటే, IPS IAS లేనప్పుడు వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ ఇస్తారండి. ఎందుకు ఇచ్చారు ట్రైనింగ్ అంటారు? ఇలాంటి పనులు చేయడానికి ట్రైనింగ్ ఇచ్చేది. ప్రజల్ని కాపాడండి అని చెప్పి ఇస్తే ట్రైనింగ్, ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ ఫండ్స్ ఎవరికి ఎంత పోతుంది, వీళ్ళదైతే పోవచ్చు, మళ్ళా వీళ్ళకైతే అడ్డు లేదు. వేరే ప్రతిపక్షం వాళ్ళకి మాత్రం పోతే మాత్రం వాళ్ళు పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి ఎంత పంపించాడు, ఎవరికి పంపించారని అది ఆపించేయటం కరెక్ట్ కాదండి. ఇది ప్రభుత్వం చేస్తున్న పని కరెక్ట్ కాదు. ఇది చాలా తప్పు. ఇంకా అంటే కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారండి, ఆ విషయం మీకు తెలిసిందా మేడం? తెలిసిందండి, తెలిసింది. ఏంటండి, ఒక సెలబ్రిటీ లైఫ్ గురించి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి అసలు ఇతరుల జీవితాల్లోకి ఎంటర్ అవడానికి వీళ్ళకి ఏం అధికారం ఉందండి? ప్రభుత్వం అంటే మనుషుల్ని కాపాడాలి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు అనేవి ప్యూర్ పర్సనల్ అండి. ఇల్లు ఎందుకు కట్టుకుంటామండి మనము? ఒక ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనం ఒక బోగిలో మనం ఒక కుటుంబం ఎందుకు తీసుకుంటామండి? వీ నీడ్ ప్రైవసీ. మనం మాట్లాడుకునే అంశాలు ఎన్నో ఉంటాయి. ఒక కుటుంబం అంటే ఒక ఇల్లు తీసుకుంటారు, ఆ ఇంట్లో ఉంటారు. అంటే అందరు పబ్లిక్ తినేటట్టు అయితే ఇంకా గోడలు ఎందుకు, పైన షెడ్ ఎందుకు, ఇవన్నీ తాళాలు ఎందుకు వీటికి? అలాంటిది ఒక ఫోన్ అనేది ఒక ప్రైవసీ ఇన్స్ట్రుమెంట్. అది దాని నుంచి కూడా మాటలన్నీ ట్యాప్ చేసేసి వాటిని బ్లాక్ మెయిల్ చేయటము, ఒక సెలబ్రిటీస్ ని ఇబ్బందులు పెట్టటము, దానివల్ల ఏం ఒరుగుతుంది వీళ్ళకి? వీళ్ళకేం ఆనందం? అది రాజకీయ నాయకులకి వాళ్ళు చేయాల్సిన పనులేమిటి, చేస్తున్న పనులేమిటి? ప్రజలకు రక్షణ కలిగించాలి, రోడ్లు బాగు చేయించాలి, బ్రిడ్జిలు కూలిపోతున్నాయి వాటి గురించి పట్టించుకోవాలి, పేదవాళ్ళ గురించి పట్టించుకోవాలి, అడుగు తినే వాళ్ళ గురించి పట్టించుకోవాలి. ఇదంతా వదిలేసి ఈ ఫోన్ ట్యాపింగ్ రామాయణం ఏంటండి? ఏంటండి ఈ ప్రభుత్వం చేసే పని? అస్సలు బాగాలేదండి. అసలు ఈ పని కరెక్ట్ కాదు అసలు. ఇది అంటే ఇంకోటి సెలబ్రిటీస్ విషయాలు కూడా చాలా మీరు వినే ఉంటారు. విన్నానండి. వాళ్ళ కాపురాలన్నీ కూడా కూలిపోవడం. అవునండి. సెలబ్రిటీస్ ఏం పని అండి వీళ్ళకి? నాకు అర్థం కాదు. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుక్కుంటున్నారు, వాళ్ళు యాక్టింగ్ చేసుకొని వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. వాళ్ళకి 190 సమస్యలు ఉన్నాయి, దానిలోకి వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి అసలు? అంటే ప్రభుత్వం నా చేతిలో ఉంది, నేనేం చేసినా నడుస్తుంది, పర్సనల్ ఫోన్ ట్యాపింగ్లు చేయొచ్చు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు ఏమన్నా అయిపోని. అది అసలు కరెక్ట్ కాదండి. అసలు ప్రభుత్వం చేస్తుంది చాలా రాంగ్. ఇది దీనికి ఒక సరి అయినటువంటి గుణపాఠం నేర్పించాలి. వీళ్ళు ఏమంటారంటే కేసీఆర్ ఒక విషయం చెప్పారు అనుకోండి, పెద్ద ఆయన చెప్తే ఈ పోలీసులు ఏం చేసేవారంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా చూసేవారండి.
అంటే ఎవరైనా వ్యాపారస్తుల దగ్గర బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళు ఆ పర్సనల్ విషయాలు కూడా అండి. అంటే చూసి రమ్మంటే ఏదో అంటారు కదండి అలాగా. కాల్చి రమ్మంట. ఆ, ఈయన చెప్పాడు అనుకోండి పెద్ద ఆయన, ఉమ్, ఆయన ఆనందం కోసం వీళ్ళు ఒక్కరోజు చూడవయ్యా అంటే మొత్తం చూసి వస్తున్నారు వీళ్ళు. అవునండి. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఉమ్, అది కరెక్ట్ కాదు. ఉమ్, అసలు ఎందుకు ఇలా ఈ ప్రభుత్వం ఇలా తయారవుతుంది? అసలు మనిషికి రక్షణ ఎక్కడ ఉంది సార్? ఉమ్, ఆడవాళ్ళకి రక్షణ లేదు, కుటుంబాలకు రక్షణ లేదు, మనుషులకు రక్షణ లేదు, ఫోన్లు పెట్టుకుంటే దాంట్లో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదు. అవును. ఇంకెందుకండి మనిషి బతికేది ఈ ప్రపంచంలో? నాకు అర్థం అవ్వదు. ఉమ్. ఏం నాయకులు వీళ్ళు? వైఫ్ హస్బెండ్ మాట్లాడుకున్న విషయాలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనుకోండి, ఆ, వాళ్ళ దగ్గరలో ఒక సిస్టమ్ పెట్టి వాళ్ళ ఇంట్లో ఏం మాట అది కూడా తెలుసుకున్నారట. తప్పు సార్. 100% నేను ఇది ఖండిస్తున్నాను. తప్పు, అది అలా వినకూడదు అసలు. అది ఏంటి అసలు? అది ప్రైవసీ అనేది ఉండదు ఆ మనిషికి. ఆ ఇంట్లో మ్యాటర్ కూడా కావాలా వీళ్ళకి? ఏదైనా ఉంటే రాజకీయ పరంగా చూసుకోవాలి. పర్సనల్ మ్యాటర్స్, డబ్బుల విషయాలు, ఇది హీరోయిన్స్ లేకపోతే సెలబ్రిటీస్ ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకున్నారు, అది ప్యూర్ పర్సనల్ అండి. అడిగే అధికారం ఎవరికి ఉంది? ఏమన్నా మాట్లాడుకుంటారు, వాళ్ళ ఇష్టం. అది వాక్ స్వాతంత్రం అండి. ఫోన్ ఇచ్చింది దేనికి? పర్సనల్ గా మాట్లాడుకోవడానికి. అది కూడా ట్యాప్ చేస్తే వేరాజ్ దెర్ ఈజ్ నో ప్రైవసీ కదా. మనిషికి ప్రైవసీ లేనప్పుడు ఇంకెందుకండి? కానీ చాలా దారుణం ఏంటంటే చట్టాలు ఉన్నాయి మేడం. ఇవన్నీ తెలిసింది అనుకోండి, ఇవన్నీ ప్రూవ్ అయితే మాత్రం చాలా ఘోరంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. నిజమే సార్. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది, ఇది ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రతి దానికి ఒక చట్టం ఉంది సార్ దుర్గాప్రసాద్ గారు. ఈ చట్టం దీనికి పరంగా ఏ చట్టం అయితే ఉందో దానికి నిజంగా ఇదంతా ప్రూవ్ అయితే, అన్ని బయటకు వచ్చాయి, ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అది ఎవరన్నా కానివ్వండి. అది ఎంత పొజిషన్, ఎంత పొజిషన్ కాదు ఇక్కడ సార్. చట్టం అందరికీ ఎవరికి చుట్టం కాదు సార్. రాజకీయ నాయకులు అయినంత మాత్రాన చుట్టం కాదు చట్టం. చట్టం ప్రతి ఒక్కరికి సమానం. ఇలా చేయడానికి కరెక్ట్ కాదు. అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయటాలు, ఇన్ఫర్మేషన్లు లాగటాలు, ఎవరికి ఎంత డబ్బు ఉంది అకౌంట్ లో, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి డబ్బులు పంపిస్తున్నాడు, ఇవన్నీ నీ సంగతి నువ్వు చూసుకో, వేరే వాళ్ళ సంగతి నీకెందుకో. ఏం దుర్గాప్రసాద్ గారు మీరేమంటారు? ఏం చేస్తున్నారంటే వాళ్ళు అధికారంలో రావడానికి, అంటే వాళ్ళు డబ్బులు తరలించడంలో ఆపికర్లేదు అనుకోండి, అంటే వీళ్ళు గెలవడానికి అవకాశం ఉంది కదా. అవును. అంటే మళ్ళీ అధికారం వద్దామని వీళ్ళ ఉద్దేశం. అది మెయిన్ కారణం. అధికారం రావడానికి ఇలాంటి పనులు చేయాలనా? ఇది చేస్తే అధికారం వస్తుందా? ఇప్పుడు ప్రజల సేవ చేశారనుకోండి, వాళ్ళకి అధికారం వస్తుంది. వాళ్ళకి ఎవరికైనా మనం మేలు చేసామనుకోండి సార్, అది వాళ్ళ హృదయాల్లో జీవితకాలం ఉంటది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఎవరికైనా మేలు చేస్తే ఖచ్చితంగా వాడు మర్చిపోడు, చచ్చినట్టు ఓటేస్తాడు. మేలు చేయకుండా ఓట్లు ఎట్లా పడతాయి? నువ్వు చేసే పనులన్నీ ఇలా ఉంటే ఎవరు ఓటేస్తారు మీకు? ఇలాంటి తప్పు పనులు కదా ఇవన్నీ. అదే మీకు ఎవరైతే చేశారో వాళ్ళ ఇంట్లో ఫోన్ ట్యాపింగ్ ఎవడని చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? మీరు చెప్పండి దుర్గాప్రసాద్ గారు. చాలా బాధగా ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళ కుటుంబంలో జరిగితే అప్పుడు బాధపడతారండి. అదే నేను అంటుంది, అలా జరగాలని నేను కోరుకోవటం లేదు. అలా జరిగితే, అలా ఎవరన్నా చేశారనుకోండి, వాళ్ళు వీళ్ళు వదిలిపెడతారా? పదవిలో ఉన్నప్పుడు వదిలిపెట్టేవారా? అవునండి. అది అందరికి అదే వర్తిస్తుంది సార్. ఇదండి మనోజ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.